దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారు? ఉదయం లేచారా? ఉదయం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారా? ప్రేయర్లో మీరందరూ ప్రార్థనలు ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని మేము ఆశపడుతున్నాం. లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, ప్రియులుగా ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తుకి చక్కటి ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలని ఈ వాగ్దానాలు, ఈ ప్రార్థనలు. ఎంతమంది రక్షణ లేని బిడ్డలు వింటున్నారు? యేసు రక్షకుడు, దేవుడు. నీ పాపాల నిమిత్తం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. మరి యేసు ప్రభు నమ్మితే ఏంటి? పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా ఎన్ని వేదనల గుండా మీరు ప్రయాణం చేస్తున్నా, సమస్యలు లేని వాళ్ళు ఎవరండి? బాధలు లేని వాళ్ళు ఎవరు? మాకు కూడా మా జీవితాలు ఎన్నో ఉంటాయి. కానీ వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి జయించుకుంటూ వెళ్ళిపోవడమే. వాటిని చూసి భయపడేది లేదు, సిగ్గుపడేది లేదు, మనం దేనికి తల వంచేది లేదు, మన ప్రభువుకి తప్ప. దేవాతి దేవుడు నీ పక్షమై ఉండగా నీకెందుకు బాధ? ఈ ఉదయం అందరం చదువుకుందామా? మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేను కూడా చదువుతున్నాను. చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, 2వ మాట. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందం గలవారగుదురు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. దేవుడు తన బిడ్డలకి ఇచ్చే చక్కటి వాగ్దానం. ఏడ్చుకుంటుండమని కాదు, ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి, భారాలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నీ దుఃఖ దినములు తొలగిపోతాయి, నీకు సంతోషము, ఆనందం, సంతోషమును, వేదనను లో నడిపించబడుతున్న నువ్వు దిగులుతో ఉన్న నీకు దేవుడు ఏమిస్తాడంటే సంతోషం. యేసుప్రభు చూడండి, ఆత్మఫలాలు ఉన్నాయి, ప్రేమ, సంతోషం. యేసుప్రభులో ఉన్న ఫలం ఏంటండి? ఒకటి ప్రేమ, 2 సంతోషం. సంతోషం లేనివాడు దేవుని బిడ్డ కాదు. ఒకవేళ ఇహలోకపరమైన పరిస్థితులు మనకున్నా, దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే నిత్య సంతోషం, ఆ బలమైన సంతోషం. అంటే మనం ఆనందంలో, సంతోషంలో నిలిచిపోయి ఉండాలట. కష్టాలున్న, బాధలున్నా, అది దేవుని ఫలము, దేవుని వరం. అది దేవుడు ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఏ విషయంలో బాధపడదు, నీకు సంతోషము కలుగజేసి నీ దుఃఖము నిట్టూర్పు తొలగించేదను. ఈరోజు వాగ్దానం, దుఃఖము నిట్టూర్పు తొలగిపోబోతాయనట. నీకు సంతోషం అట, నీకు సంతోషమును కలుగజేసి నీ దుఃఖము నిట్టూర్పుని తొలగించేదను. ప్రార్థించండి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, ఉదయం సాయంత్రం దేవునితో గడపండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. మీకు ఎందుకోసమండి లైవ్? మార్నింగ్ కాగానే వర్డ్ ఇస్తున్నాం, ఈవినింగ్ కాగానే ఎంత కష్టం తెలుసా మాకు, ఎంత ప్రయాసం తెలుసా మీకు? వర్డ్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉంటాయి. కానీ మేమందరము వాక్యం ద్వారా బలపడుతూ మిమ్మల్ని బలపరుస్తున్నాం. మీకు మాకు దేవుడిచ్చిన శక్తి కలిగిన మాటలని మన జీవితంలో ప్రజ్వలింప చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాట విని అందరు రిసీవ్ చేసుకొని ఉదయకాల ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం, ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, దుఃఖములో ఉన్న వారికి నిట్టూర్పు, దుఃఖము తొలగించి సమాధానాన్ని దయచేయండి. భయం నుండి, అపవాది శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి, చెడ్డ ప్రభావాల నుంచి విడిపించండి. అయ్యా, వారి కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డలు రక్షించబట్టుకు, త్రాగుడు, వ్యసనములు, జూదములు, డ్రగ్స్ ఉన్నవారు మారిపోవాలేసయ్యా. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి హృదయం తెరవబడాలి, గర్భం లేని గర్భములు తెరవబడాలయ్యా. అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల కలగాలయ్యా. కుటుంబ శోధనలు తొలగిపోవాలయ్యా. నెమ్మది లేని నెమ్మది కలగాలయ్యా. అట్టి విధంగా మీరు గొప్ప కార్యం చేయండి. అంతేకాక ప్రభా, ఎక్కడెక్కడ తండ్రి రక్షణ లేని కుటుంబము, కాలనీస్, పట్టణాలు రక్షించబడాలి. ఇతర దేశంలో మా ప్రియులను రక్షించి, వారున్న బంధకములు తొలగించి వారిని ఆశీర్వదించండి. భారతదేశాన్ని రక్షించండి. జాషువా జనరేషన్ లేపయ్యా యేసయ్యా. క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవం నాయన, దైవజనుల ఐక్యత మీరు దయచేయండి. ఇదిగో అపోస్తుల సేవ జరగాలి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు బ్లెస్ చేసి ఈ సేవను నడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం సంతోషముతో ఈ సంవత్సరం గంతులు వేయినట్లుగా దీవించండి. వారిని బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ సంతోష ఆనందాన్ని వారికి సంవత్సరం దయచేసి మా అందరికీ తోడై ఉండమని, కుటుంబాన్ని, ప్రియులని నాయన ఈరోజు బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు మీకు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాటను రిసీవ్ చేసుకొని పట్టుకొని ప్రార్థన చేయండి. 5 to 6 ఉదయకాలం మీ అందరికీ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ ఇస్తున్నాం. వాక్యం విని ప్రార్థనలు ఉండండి. ఈవినింగ్ 6 to 9 లైవ్ ఇస్తున్నాం.
వాక్యం విని ప్రార్థనలు ఉండండి. రెండో విషయం మీకు ఏంటంటే, ప్రతి దినము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు బెల్లంపల్లి రావాలంటే శనివారం సువార్త సభ. ఎంతమంది బెల్లంపల్లి సాటర్డే మీటింగ్లో వచ్చి పాలు పొంది ఆత్మీకంగా, మానసికంగా, కుటుంబపరమైన దీవెనలు మీరు పొంది ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మీకు ఫ్రీగా అకామిడేషన్, భోజనాలు చక్కటి విశాలమైన స్థలంలో ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎవరు ఆదివారం ప్రామిస్ ల్యాండ్కి హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడి నుంచి అయినా కానీ చుట్టుపక్కల ప్రాంతాలు, ఊర్ల నుండి ఆదివారం హయత్ నగర్, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర మన కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 9. కాబట్టి మీరు పాలు పొందొచ్చు. కాబట్టి ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.